బౌద్ధం అనేది ఒక మతం కాదని అది ఒక జీవన విధానమని బౌద్ధ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పరి మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పిఆర్టీయూ భవనంలో బౌద్ధ సొసైటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పరి మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో సౌదిస్టులు అందరూ బౌద్ధ మతం రాయించుకోవాలని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి సమస్య తలెత్తదని తెలిపారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలో బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసుకునేందుకు ఒక బౌద్ధ మందిరం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక నుండి నెలకు ఒకసారైనా బౌద్ధులందరూ కలుసుకునేలా కార్యక్రమాలు రూపొందించి అమలు పరుస్తామని తెలిపారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క జిల్లా కమిటీ నిర్వహిస్తున్నాము. దీనికి మన భారతదేశంలో పుట్టిన బౌద్ధము మన దేశానికి వెళ్ళిపోతుంది, మన దేశంలో పుట్టిన మతాలు మన దేశానికి వస్తున్నాయి. దానిలో మనము ఎంతోమంది నష్టపోతున్నాము. కాబట్టి తిరిగి అశోక్ చక్రవర్తి మన భారతదేశానికి బౌద్ధాన్ని తీసుకొచ్చిండు. మళ్ళీ బౌద్ధంలో బాగా ముందుకు వెళ్ళిన రాజు. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక 5 లక్షల మంది చేత నాగపూర్లో బౌద్ధం స్వీకరించినందుకు ఈరోజు దేశంలో బౌద్ధం నిలబడ్డది. ఈ నిలబడ్డ బౌద్ధాన్ని మేము అందరము ఏకతాటి మీద ఇంకా ముందు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము, నడిపిస్తాము. కానీ మాకు ప్రభుత్వం వారు దయచేసి విన్నవిస్తే ఏంటంటే, మాకు బుద్ధుని గుడులు లేవు, మాకు బుద్ధుని గుడి నిర్మించుకుందామంటే మాకు స్థలాలు లేవు. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఎక్కడైనా సిద్దిపేట టౌన్లో ఎంతో కొంత స్థలం కేటాయిస్తే టౌన్ మట్టుకు మేము విహార్ నిర్మించుకొని మేము ఇంకా ముందుకు మా కార్యక్రమాలు, కల్చర్ కార్యక్రమాలు మేము చేసుకుంటామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ బుద్ధవందనాలు.